హాయ్ అండి. మేము కారులో జర్మనీ ట్రిప్‌కి బయలుదేరామనమాట. ఇదొచ్చేసి టెస్లా కారు. మీ అందరికీ తెలిసిందే కంప్లీట్‌గా ఎలక్ట్రిక్ కారు. పెట్రోల్ ఏమీ అవసరం లేదనమాట. ఇది మొత్తము ఛార్జింగ్ పాయింట్‌తోనే నడుస్తది. సో, మేము అలాగ ట్రిప్‌కి స్టార్ట్ అయిన తర్వాత మా కారులో ఛార్జింగ్ అయిపోవచ్చింది. సో, మనం ఎప్పుడైనా ట్రిప్ స్టార్ట్ చేస్తే మనకి వెంటనే ఆ ట్రిప్‌కి సరిపడా మన కారుకి ఛార్జింగ్ ఉందా లేదా అని చెప్పేసి ముందే కాలిక్యులేట్ చేసి ఒకవేళ సరిపోకపోతే దానికి నియర్‌గా ఉన్న ఛార్జింగ్ పాయింట్స్ని ఇది రిఫర్ చేస్తుందనమాట. సో అలాగా ఇప్పుడు మేము ఛార్జింగ్ పాయింట్ దగ్గరకు వచ్చాము. చూసారు కదా అనిర్వన్ ఆ ఛార్జింగ్ పాయింట్ దగ్గర తీసుకొని జస్ట్ ఇలాగా ఛార్జింగ్ కేబుల్ పెడుతున్నాడనమాట. సో ఇలాగా మనకి ఛార్జింగ్ అవుతూ ఉంటుంది కారు. తర్వాత మనకి ఛార్జింగ్ పెట్టిన తర్వాత మనకి మొత్తం కంప్లీట్గా స్క్రీన్లో కనిపిస్తుంది ఎంత ఛార్జింగ్ అయింది, తర్వాత ఎంత ఫాస్ట్గా అవుతుందో కూడా మనకు తెలుస్తుంది. మనం మోస్ట్లీ ఛార్జింగ్ పెట్టేటప్పుడు సూపర్ ఛార్జర్స్ని చూసుకుంటే అప్పుడు మన టైం కూడా చాలా సేవ్ అవుతుంది అనమాట. ఈ సూపర్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ 15 మినిట్స్ మాత్రం 80% ఫాస్ట్గా అవుతుంది. సో ఆ 80% మన ట్రిప్ కంటిన్యూ చేయడానికి సరిపోతుంది అనమాట. సో అలాగ మాకు ఇక్కడ ఛార్జింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు మనము మన మొబైల్లో టెస్లా యాప్ ఉంటుంది. సో ఆ టెస్లా యాప్లో అన్లాక్ ఛార్జింగ్ పోర్ట్ అని చెప్పేసి మనం ఆ బటన్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మన ఛార్జింగ్ అన్లాక్ అయిపోతుంది. సో ఈ విధంగా మేము ఛార్జింగ్ పెట్టాము.